హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ సురక్షిత డేటా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి గ్రేటర్ నోయిడా, డి చెన్నై. ఆన్సర్ ఈస్ సి గ్రేటర్ నోయిడా. భారతదేశంలో డేటా భద్రతను పెంచేందుకు తొలి క్వాంటమ్ సురక్షిత డేటా సెంటర్ గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్, 2026 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం థీమ్ ఏమిటి? ఈ దినోత్సవాన్ని మార్చి 15 జరుపుకుంటారు. ఆప్షన్స్: ఏ ఫెయిర్ డిజిటల్ ఫినాన్స్, బి ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్, సి సస్టైనబుల్ కన్జ్యూమరిజం, డి ఏఐ అండ్ కన్జ్యూమర్స్. ఆన్సర్ ఈస్ బి ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. స్వచ్ఛ ఇంధన వినియోగం వైపు వినియోగదారులను ప్రోత్సహించడం ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించినది? ఏ గగన్యాన్ పరీక్ష, బి అగ్నిఫై క్షిపణి, సి చంద్ర పరిశోధన, డి ఉపగ్రహ ప్రయోగం. ఆన్సర్ ఈస్ బి అగ్నిఫై క్షిపణి. MIRV సాంకేతికతతో ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగల అగ్నిఫై క్షిపణి ప్రయోగాన్ని మిషన్ దివ్యాస్త్రగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి? ఏ దోహా, బి నగోయా, సి బ్యాంకాక్, డి రియాద్. ఆన్సర్ ఈస్ బి నగోయా. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయా ప్రాంతంలో నిర్వహించబడనున్నాయి. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం కొత్త చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ ఆర్ హరికుమార్, బి దినేష్ కుమార్ త్రిపాఠి, సి అనిల్ చౌహాన్, డి వివేక్ చౌదరి. ఆన్సర్ ఈస్ బి దినేష్ కుమార్ త్రిపాఠి. అడ్మిరల్ ఆర్ హరికుమార్ తర్వాత అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి భారత నౌకాదళ చీఫ్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, IMF ప్రకారం 2025-26లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది? ఏ 6.2%, బి 6.5%, సి 6.8%, డి 7.2%. ఆన్సర్ ఈస్ సి 6.8%. IMF భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంటూ వృద్ధి అంచనాను 6.8%గా పేర్కొంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ చెన్నై, బి హైదరాబాద్, సి వారణాసి, డి హంపి. ఆన్సర్ ఈస్ బి హైదరాబాద్. భారతదేశపు తొలి డిజిటల్ శాసనాల మ్యూజియంను హైదరాబాద్లోని సలార్జంగ్ మ్యూజియంలో ప్రారంభించారు. ఇందులో 1,00,000కు పైగా ప్రాచీన శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇస్రో పునర్వినియోగ లాంచ్ వెహికల్ RLV పరీక్షను ఎక్కడ నిర్వహించింది? ఏ శ్రీహరికోట, బి చిత్రదుర్గ, సి లేహ్, డి చాందీపూర్. ఆన్సర్ ఈస్ బి చిత్రదుర్గ. పుష్పక్ అనే RLV పరీక్షను కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి ఎంత సాయం అందిస్తారు? ఏ 3 లక్షల రూపాయలు, బి 4 లక్షల రూపాయలు, సి 5 లక్షల రూపాయలు, డి 6 లక్షల రూపాయలు. ఆన్సర్ ఈస్ సి 5 లక్షల రూపాయలు. పేదలకు ఇల్లు నిర్మించడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ వన్, సురక్ష 24 సంయుక్త విన్యాసం ఏ సంస్థల మధ్య జరిగింది? ఏ ఆర్మీ నేవీ, బి కోస్ట్ గార్డు కస్టమ్స్, సి పోలీసు ఆర్మీ, డి ఎయిర్ ఫోర్సు నేవీ.
ఆన్సర్ ఈజ్ బి కోస్ట్ గార్డ్ కస్టమ్స్. సముద్ర మార్గంలో అక్రమ రవాణాను అరికట్టడానికి ఈ విన్యాసం నిర్వహించారు. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యం తర్వాత యుసిసి అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఏ గోవా, బి ఉత్తరాఖండ్, సి గుజరాత్, డి అస్సాం. బి ఉత్తరాఖండ్. గోవాలో ఇప్పటికే ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం తర్వాత అసెంబ్లీలో ఆమోదించి అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, సరస్వతి సమ్మాన్ 2025 ఎవరికి లభించింది? ఏ శివశంకరి, బి ప్రభావర్మ, సి అమితాబ్ ఘోష్, డి అరుంధతి రాయ్. ఆన్సర్ ఈజ్ బి ప్రభావర్మ. మలయాళ కవి ప్రభావర్మ రచించిన రౌద్ర సాత్వికంకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 10, బి మార్చ్ 12, సి మార్చ్ 15, డి మార్చ్ 20. ఆన్సర్ ఈజ్ సి మార్చ్ 15. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మార్చి 15న వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, చంద్రునిపై ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ అంతరిక్ష నౌక ఏది? ఏ పెరెగ్రైన్, బి ఓడిసియస్, సి చంద్రయాన్ 3, డి SLIM. ఆన్సర్ ఈజ్ బి ఓడిసియస్. అమెరికా కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ తయారు చేసిన ఈ నౌక చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2026 థీమ్ ఏమిటి? ఏ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, బి సస్టైనింగ్ ఆల్ లైఫ్, సి డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, డి వైల్డ్ లైఫ్ ఫర్ ఫ్యూచర్. ఆన్సర్ ఈజ్ సి డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వన్యప్రాణుల సంరక్షణలో సాంకేతికత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఏ చైనా, బి భారత్, సి అమెరికా, డి ఇండోనేషియా. ఆన్సర్ ఈస్ బి భారత్. చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. AI యాక్ట్ను ఆమోదించిన మొదటి ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ ఆసియా, బి యూరోపియన్ యూనియన్, సి అమెరికా, డి ఆఫ్రికన్ యూనియన్. ఆన్సర్ ఈజ్ బి యూరోపియన్ యూనియన్. AI వినియోగంపై కఠిన నిబంధనలు కలిగిన చట్టాన్ని EU ఆమోదించింది. నెక్స్ట్ వన్, వాయుశక్తి విన్యాసాలను భారత వైమానిక దళం ఎక్కడ నిర్వహించింది? ఏ పోఖ్రాన్, బి లేహ్, సి గ్వాలియర్, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ ఏ పోఖ్రాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. నెక్స్ట్ వన్, బ్లూ ఎకానమీ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి గోవా, సి ఒడిషా, డి గుజరాత్. ఆన్సర్ ఈస్ బి గోవా. సముద్ర వనరుల స్థిర వినియోగం కోసం ఈ ఒప్పందం జరిగింది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ ప్యారిస్, బి దావోస్, సి లండన్, డి సింగపూర్. ఆన్సర్ ఈజ్ బి దావోస్. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ప్రతి ఏడాది WEF సమావేశం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉన్న ఓడరేవు ఏది? ఏ షాంఘై పోర్ట్, బి నింగ్బో జౌషన్ పోర్ట్, సి సింగపూర్ పోర్ట్, డి రోటర్డామ్ పోర్ట్. ఆన్సర్ ఈజ్ బి నింగ్బో జౌషన్ పోర్ట్. చైనాలోని ఈ పోర్టు ప్రపంచంలో అత్యధిక కార్గో ట్రాఫిక్ కలిగిన పోర్టు. నెక్స్ట్ వన్, నో స్మోకింగ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
ఏ మార్చి 1వ బుధవారం, బి మార్చి 2వ బుధవారం, సి మార్చి 3వ బుధవారం, డి మార్చి 4వ బుధవారం. ఆన్సర్ ఈస్ బి మార్చి 2వ బుధవారం. పొగ త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన కోసం దీన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఇండోనేషియా భారత్ నుండి ఏ క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది? ఏ ఆకాష్, బి బ్రహ్మోస్, సి నాగ్, డి పృథ్వీ. ఆన్సర్ ఈస్ బి బ్రహ్మోస్. భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ క్షిపణిని ఇండోనేషియా కొనుగోలు చేస్తోంది. నెక్స్ట్ వన్, ఖర్గ్ ఐలాండ్ ఏ దేశంలో ఉంది? ఏ సౌదీ అరేబియా, బి ఇరాన్, సి ఖతార్, డి యుఏఈ. ఆన్సర్ ఈస్ బి ఇరాన్. ఇది ఇరాన్లోని ముఖ్యమైన చమురు ఎగుమతి కేంద్రం. నెక్స్ట్ వన్, వరల్డ్ స్లీప్ డే యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? నిద్ర మాత్రల వినియోగం తగ్గించడం, ఆరోగ్యానికి మంచి నిద్ర ప్రాముఖ్యతపై అవగాహన, నిద్ర పరిశోధన, పని సమయాల మార్పు. ఆన్సర్ ఈస్ బి ఆరోగ్యానికి మంచి నిద్ర ప్రాముఖ్యతపై అవగాహన. ప్రతి సంవత్సరం మార్చిలో వచ్చే 2వ శుక్రవారం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.